यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके तावान् सर्वेषु वेदेषु బ్రాహ్మణస్య విజానతః. చిన్న నీటి గుంటలో లభించే ప్రయోజనం పెద్ద సరస్సులో కూడా లభిస్తుంది. అదేవిధంగా వేదాలన్నింటిలో ఉన్న ప్రయోజనం జ్ఞానాన్ని పొందిన బ్రాహ్మణుడికి కూడా ఉంటుంది. కర్మణ్యైవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగో అస్త్వ కర్మణి. నీకు కేవలం కర్మ చేయుటలోనే హక్కు ఉంది, కాని ఆ కర్మఫలాలపై హక్కు లేదు. నీవు కర్మఫలానికి కారణమని భావించవద్దు. అలాగే కర్మ చెయ్యకపోవటంలో ఆసక్తి చూపవద్దు. ఓం అగ్నిమిలే పురోహితం. పురాతన కాలంలో ధర్మపరుడు, దానశీలుడు, శౌర్యవంతుడు అయిన బలిచక్రవర్తి అనే మహానుభావుడు నివసించేవాడు. ఆయన మహాభక్తుడు ప్రహ్లాదుడు యొక్క మనుమడు. బలియజ్ఞాలు చేస్తూ బ్రాహ్మణులకు దానాలు ఇస్తూ లోకమంతటా తన యశస్సును వ్యాపింపచేశాడు. బలి చేసిన అనేక యజ్ఞాలు వలన ఆయన శక్తి మరింత పెరిగింది. దేవలోకంలోని దేవతలు కూడా ఆయన శౌర్యాన్ని చూసి భయపడ్డారు. వారు భగవాన్ శ్రీమహావిష్ణువును, శ్రీకృష్ణుడు ప్రార్థిస్తూ, ప్రభూ, బలిచక్రవర్తి యొక్క శక్తి వల్ల మేము భయపడుతున్నాం, దయచేసి ప్రపంచ సమతౌల్యాన్ని కాపాడండి అని వేడుకున్నారు. భగవాన్ విష్ణుడు చిరునవ్వు చిందించి బలి యొక్క భక్తి, వినయాన్ని పరీక్షించాలనుకున్నాడు. ఓం అగ్నిమిలే పురోహితం యజ్ఞస్య దేవం రిత్విజం హోతరం రత్నధాతమం. శ్రీకృష్ణ, బాలి చక్రవర్తి బలం చల పెరుగుతుంది. మేము భయంగా ఉన్నాము, కాపాడు. ఇంద్ర, భయపడకు, నేను ఉన్నాను. ఆయన వామనుడు అనే చిన్న బ్రాహ్మణ బాలుడు రూపంలో భూమికి అవతరించాడు. చేతిలో గొడుగు, మోకాళ్ల వరకు వస్త్రము ధరించి ప్రకాశవంతంగా కనిపించాడు. ఒకరోజు బలి మహాయజ్ఞం చేస్తుండగా వామనుడు అక్కడికి వచ్చాడు. అందరూ ఆ దివ్యబాలుడిని గౌరవంగా ఆహ్వానించారు. మోకాళ్ల వరకు వస్త్రము ధరించి ప్రకాశవంతంగా కనిపించాడు. ఒకరోజు బలి మహాయజ్ఞం చేస్తుండగా వామనుడు అక్కడికి వచ్చాడు. అందరూ ఆ దివ్యబాలుడిని గౌరవంగా ఆహ్వానించారు. వామనుడు మృదువుగా చెప్పాడు, మహారాజా, నాకు 3 అడుగుల భూమి దానం చేయండి. బలి నవ్వుతూ అన్నాడు, బాలకా, నేను నీకు రాజ్యాలనే ఇవ్వగలను, నువ్వు మాత్రం 3 బలి మహారాజా, ఆ బాలుడు సాధారణ బ్రాహ్మణుడు కాదు. ఆ దివ్యకాంతిని నీవు గుర్తించలేకపోతున్నావు. ఆయన స్వయంగా శ్రీమహావిష్ణువు. 5 అడుగుల నెలను దానంగా ఇస్తున్నాను. వామనుడు చిరునవ్వు చిందించాడు. బలి దానానికి అంగీకరించి పవిత్ర జలాన్ని చేతిలో పోసి ప్రమాణం చేయగానే వామనుడు అద్భుతంగా విశాల రూపం దాల్చాడు. ఒక పాదంతో ఆకాశమంతా కప్పేశాడు. 2వ పాదంతో భూమంతా కప్పేశాడు. ఆ తరువాత వామనుడు అన్నాడు, మహారాజా, నా 3వ పాదం ఎక్కడ ఉంచాలి? కాబట్టి నా తల మీద మీ 3వ పాదం వేయండి. నా అహంకారాన్ని మీరు తొలగించండి. అప్పుడు వామనుడు సంతోషంగా తన 3వ పాదాన్ని బలితలపై ఉంచి అతన్ని పాతాళలోకానికి పంపించాడు. అయితే బలి యొక్క నిజాయితీ, దానశీలత, భక్తిని చూసి భగవాన్ విష్ణువు సంతోషించాడు.
ఆయన వరమిచ్చాడు. ఓ మహాత్మా బలి, నీవు పాతాళలోకానికి రాజవు. మేను నీ ద్వారపాలకుడిగా ఎల్లప్పుడూ నీతో ఉంటాను. అర్జునోవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత్ కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు అడిగెను. ఓ కేశవా, స్థితప్రజ్ఞుడు, స్థిరబుద్ధి కలవాడు, సమాధి స్థితిలో ఉన్నవాడి లక్షణాలు ఏమిటి? అతడు ఎలా మాట్లాడుతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుచుకుంటాడు? దుఃఖేష్వనుద్విగ్న మనః సుఖేషు విగత స్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మో నిరుచ్యతే. దుఃఖములలో మనసు కలవరపడక, సుఖములలో ఆసక్తి లేక, రాగం ఆసక్తి, భయం కోపం లేనివాడు, అటువంటి మనిషిని స్థితధీముని, స్థితప్రజ్ఞుడు అని అంటారు. ఒకప్పుడు హరిశ్చంద్రుడు అనే మహానుభావుడు రాజ్యాన్ని పాలించేవాడు. ఆయన సత్యసంధత, దానశీలత, ధర్మనిష్ఠతో ప్రసిద్ధి పొందాడు. హరిశ్చంద్రుడు ఎప్పుడూ అబద్ధం మాట్లాడడు, ధర్మాన్ని విడిచిపెట్టడు. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు ఆయన వద్దకు వచ్చి, రాజా, నీ రాజ్యం, నీ ధనమంతా నాకు దానం చెయ్యి అని అడిగాడు. ధర్మానికి ప్రాధాన్యమిచ్చిన హరిశ్చంద్రుడు ఏమాత్రం వెనుకాడకుండా అన్నాడు, మహర్షి, ఇది అంతా మీదే అని రాజ్యమంతా, సంపద అంతా దానం చేశాడు. రాజా, నీ రాజ్యాన్ని, సర్వ సంపదలను నాకు దానంగా ఇవ్వాలి. ఇదే నా కోరిక. తరువాత హరిశ్చంద్రుడు తన భార్య శైవ్య, తారామతి, పుత్రుడు రోహితాశ్వుడుతో రాజ్యం విడిచి బయటకు వెళ్ళాడు. డబ్బు లేక, ఆహారం లేక అతడు తీవ్ర దారిద్ర్యంలో జీవించాడు. చివరికి జీవనోపాధి కోసం తన భార్యను కూడా అమ్మాల్సి వచ్చింది. తానే అయితే శ్మశానంలో సేవకుడిగా పనిచేయసాగాడు. మృతదేహాలను దహనం చేయించే పని. ఒకరోజు రాత్రివేళ అతని వద్దకు ఒక స్త్రీ మృతదేహం తీసుకువచ్చింది. దగ్గరగా చూసినప్పుడు ఆమె తన భార్య శైవ్య అని తెలిసింది. ఆమె చేతుల్లో తమ కుమారుడు రోహితాశ్వుడు మృతదేహం. ఆ దృశ్యాన్ని చూసి హరిశ్చంద్రుడు కన్నీరు పెట్టుకున్నాడు. కాని సత్యాన్ని విడవలేను, విధిని తప్పకుండా ఈ పనిని చేస్తాను. ఆ సమయంలో దేవతలు ప్రత్యక్షమయ్యారు. వారు హరిశ్చంద్రుడి సత్యనిష్టను చూసి ఆశ్చర్యపోయారు. ఇంద్రుడు, విశ్వామిత్రుడు అతనిని ఆశీర్వదించి అన్నారు, హరిశ్చంద్ర, నీ సత్యనిబద్ధతకు మేము సంతోషించాము. నీకు పాపమేమీ లేదు. నీ కుమారుడు మళ్ళీ జీవిస్తాడు. నీవు మళ్ళీ రాజ్యాన్ని పాలించు. విషయా వినివర్తంతే నిరహరస్యా దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఒకవేళ మనిషి ఇంద్రియాలను నియంత్రించిన, వాటి విషయాలు, విషయ సుఖాలు దూరమవుతాయి గాని అవి ఇచ్చే రసం, ఆసక్తి మాత్రం మిగులుతుంది. కాని పరమాత్మను దర్శించిన తరువాత ఆ రసం కూడా పూర్తిగా నశిస్తుంది. యంయం విపశ్చితో అపి ప్రసభం మన ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మన. ఓ కౌంతేయ, యత్నము చేసిన జ్ఞానవంతుడి మనస్సును కూడా అతి చంచలమైన ఇంద్రియాలు బలవంతంగా దోచుకుపోతాయి. తాని సర్వాణి సంయమ్య
యుక్త ఆసీత్ మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఆత్మజ్ఞానానికి ప్రతికూలమైన ఇంద్రియాలను నియంత్రించి మనస్సు నాతో ఏకమై ఉన్నవాడు యోగిగా ఉండాలి. ఎవరికి ఇంద్రియాలు వశంలో ఉన్నాయో వారి జ్ఞానం స్థిరంగా ఉంటుంది. ఒకసారి నారదముని వైకుంఠానికి వెళ్ళి భగవాన్ శ్రీకృష్ణునితో మాట్లాడుతుండగా గర్వంగా అన్నాడు, ప్రభూ, నేను సద్భక్తుడిని. లోకమాయ నాకు ఎప్పుడూ తగదు. నేను భౌతిక విషయాలకు ప్రభావితుడిని కాను. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చూశాడు. ఆయన మృదువుగా అన్నాడు, నారదా, అది నీకు నమ్మకం. కాని నా మాయ ఎంత గొప్పదో నీకు తెలియదు. వెళ్ళి ఆ సరస్వతీ నదిలో ఒక మునుగు వేయి. నారదముని అలా నదిలోకి అడుగుపెట్టాడు. కాని ఆ మునుగుతో ఒక అద్భుతం జరిగింది. జలంలో నుంచి బయటకు వచ్చిన నారదుడు ఇక ముని కాదు, ఒక అపూర్వ సౌందర్యముగల యువరాణిగా మారిపోయాడు. అందమైన రాజకుమారిగా మారిన ఆమెకు తలధ్వజ మహారాజు అనే రాజు ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. ఆమెకు పుత్రులు, మనుమలు, పెద్ద రాజవంశం ఏర్పడింది. యుద్ధంలో రాజు, కుమారులు, మనుములు, వాజు, కుమారులు, మనుములు అందరూ మరణించారు. ఆ రాణి మునిరూపం. హృదయం విచ్ఛిన్నమైంది. బాధతో కన్నీరు కార్చుతూ, ఇలా నా జీవితమంతా క్షణంలో నాశనమైపోయింది. తలధ్వజ, నా పుత్రులు, నా మనవలు అందరూ అని విలపించింది. ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించి అదే నదిలోకి మళ్లీ మునిగింది. ఈసారి బయటికు వచ్చేసరికి ఆమె మళ్లీ నారదముని అయ్యింది. ఆశ్చర్యపోయిన నారదుడు చుట్టూ చూశాడు. అక్కడ భగవాన్ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. అప్పుడు నారదుడు నమస్కరించి అన్నాడు, ప్రభూ, ఇప్పుడు నాకు అర్థమైంది. మీ మాయకు ఎవ్వరూ దాటలేరు. మానవ జన్మలో అనుభవించే సుఖదుఖాలు మీ లీలామాయలో భాగమే. శ్రీకృష్ణుడు సంతోషంగా చెప్పారు, నారదా, ఇదే జగత్తు, మమ మాయ. దీన్ని తెలిసినవాడు నిజమైన జ్ఞాని. నారదుడు పలికెను, ఓ లోకమా, ఇదిగో శ్రీకృష్ణుని అద్భుత మాయ. మట్టిలో విశ్వదర్శనం, ఆపై వెన్న దొంగతనం.